हर हर महादेव शंभो काशी विश्वनाथ गंगा महाराज हर हर महादेव हर हर महादेव हर हर महादेव हर हर महादेव शंभो काशी विश्वनाथ गंगा आओ आ जाओ अद्दो ऐसा ऐसा आओ हुशार बाबा हर हर महादेव शंभो काशी विश्वनाथ गंगा हर हर महादेव शंभो काशी विश्वनाथ गंगा आ जाओ बाबा 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 मैं खुशी से आ जाओ बाबा हर हर महादेव हर हर महादेव जय गुरु दत्ता आया था पूछे सब दत्तात्रेय 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 हर हर महादेव हर हर महादेव अयोध्या मधुरा माया काशी कंची अवंतिका पुरी द्वारवती चैव सप्तैतैति मोक्षदायिका विश्वेशं माधवं दण्डीं नंदपाण्यं च वैरवीं वंदे काशी गुहां गंगां भवानी मणिकर्णिका मणिकर्णिका भारद्वाज कुटीर सुधाकर स्वामी जी बड़ा अघोरा हर हर महादेव नमस्कार करो ये दत्तात्रेय स्वामी हर हर महादेव मणिकर्णिका नमो क्षेत्रम न भूतो न भविष्यति काशी क्षेत्रम मणिकर्णिका तीर्थम हर हर महादेव अघोरादेश जगदम्ब संदेश अघोरादेश जगदम्ब संदेश हर हर महादेव 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 शंभो काशी विश्वनाथ गंगा नायना नी पेरू పోలిరెడ్డి ఏం గోత్రం నాయనా నాగల గోత్రం ఏ ఊరు నుంచి వచ్చావు విశాఖపట్నం మద్దిలపాలెం గ్రామం నాయనా నీ పేరు నా పేరు నాగ ఫణీంద్ర శ్రీనివాస్ అచ్చా ఎక్కడి నుంచి వచ్చావు విశాఖపట్నం అచ్చా ఎక్కడున్నావు నాయనా ఇప్పుడు నువ్వు కాశీ గురుగారి ఇంట్లో ఉన్నా నువ్వు చెప్పరా నాయనా భరద్వాజ ఆశ్రమం కాశీ గురువు గారు అచ్చా ఏం చేస్తా ఉన్నారు భోజనం చేస్తున్నాం ప్రసాదం అచ్చా ఎలా ఉందిరా ప్రసాదము అమృతం రావున స్వామి అచ్చా అచ్చా మహాదేవ శంభో నాయనా నీ పేరేమిరా రాజేంద్ర సాయి ఎక్కడి నుంచి వచ్చావు విశాఖపట్నం ఏం చేస్తున్నావు భోజనం చేస్తాను అచ్చా ఎక్కడ గురువు గారి ఇంట్లో అచ్చా హర హర మహాదేవ్ నీ పేరేమిరా నాయనా మోనేష్ బాబు ఎక్కడి నుంచి వచ్చావు విశాఖపట్నం అచ్చా ఏం చేస్తున్నావు భోజనం చేస్తున్నాను ఎక్కడ గురుగారి ఇంట్లో అచ్చా ఎక్కడ ఉంటారు గురుగారు కాశీ ఎవర్రా మీ గురుగారు సుధాకర్ స్వామి హర హర మహాదేవ్ శంభో శంభో కాశీ విశ్వనాథ గంగా హర హర మహాదేవ్ శంభో కాశీ హర హర మహాదేవ్ శంభో కాశీ విశ్వనాథ్ గంగా రే అన్న భిక్ష తదైవచ నేను ధర్మ భిక్షుకుని ధర్మంగా భిక్షలు ఎందుకు అడుగుతానంటే అతను అన్న భిక్ష ఆకలికొని కడుపు మండిండే వాళ్ళకి అంటే కుంభమేళాల్లో వచ్చినారు కానీ ఇప్పుడు చెప్తా కార్లు పోకుండా ప్రతి ఒక్కడు స్వామి 10 కిలోమీటర్లో ఉన్నాం 15 కిలోమీటర్లో ఉన్నాం 20 కిలోమీటర్లో ఉన్నామంటారు వ్యవస్థ అనరాదు కానీ అర్థమైన గవర్నమెంట్ను స్టేట్ను సెంట్రల్ గవర్నమెంట్ నేను టీకించడం లేదు కానీ ఎంత వ్యవస్థ చేసినా భీడ్ అంటే జనాలు ఎక్కువైపోయినారా కార్లే లక్షల కార్లు వచ్చేసిందిరా కోట్ల మంది జనాలు వచ్చినారా అంటే భూమి తక్కువగా ఉండేటప్పుడు ఎంత జనము ఎంత భారం ఉంటే ఎక్కడ చేస్తారా వాళ్ళు అక్కడక్కడనే స్ట్రక్ అయిపోయి చాలా మంది కార్లలో దిక్కుండా వాపస్ వెళ్ళిపోయినారా ఎంతో మంది భక్తులు తేలుగుట్టిన దొంగలు ఎక్కడున్నారంటే అర్థమైన గప్చిప్గా ఉన్నారు తేలు పాము కొరికితే కూడా వాళ్ళు చెప్పుకోకుండా అట్లా దొంగల కార్లలో వచ్చిన వాళ్ళు కార్లో వచ్చినట్టుగా వేరే వాహనాల్లో వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఎంతోమంది కుంభమేళాలు చూడకుండా ఎంతోమంది బాధపడుకుని పోయినా ఎవరు చెప్పలేదు ఎందుకంటే మన సనాతన ధర్మానికి అవమానం కాకూడదని సనాతన ధర్మం గొప్పగా ఉండాలని అంటే వాళ్ళు మంచి పేరుతో మంచి శక్తితో వచ్చారు కానీ ఇప్పుడు దీన్ని కనుక్కోవాల్సింది ఎవరు ఇందుకు సంబంధపట్టిన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆ తర్వాత పోలీసులు ఆ ట్రాఫిక్ కంట్రోల్ చేసేవాళ్ళు ఆ తర్వాత నానో టెక్నాలజీ ఉండేటువంటి ప్రతి స్వామి కూడా నేను స్వామిగా చెప్తాను ఏ స్వామికి నానో టెక్నాలజీ ఉందో చూసుకోవాల్సిందిగా చూస్తా ఉన్నాను అంటే మీరు మీ నానో టెక్నాలజీని సంపాదించి అర్థమైన పెద్దగా అఖాడాలు ఆశ్రమాలు కట్టుకోవడానికి కాకుండా దయచేసి మన భక్తులు మనం పిలుచుకుంటే అర్థమైన మనం ఫోన్ చేయాలి అరే వాడు నా అఖాడా నా శిష్యుడు నా భక్తుడు రానిని అంటే ప్రతి ఒక్కడు కూడా పోలీసులకు ప్రతి ఆశ్రమానికి రోడ్లు వేసేకి సాధ్యమా కాశీకి 1000 రోడ్లు ఇచ్చినా ప్రయాగరాజుకు కనీసం అంటే 1000 రోడ్లు ఇచ్చినా నా కడుపు మంటను చూడు ఈ భక్తుడు చెప్తాడు ఒకే ఒక నిమిషం ఇక్కడి నుంచి వచ్చా ఏమైంది నీ కారు ఎక్కడుంది నేను 140 కిలోమీటర్ల దూరంలో నుంచి 40 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ జనసంచారాన్ని చూసి మాకు దారిలే దొరక్క మమ్మల్ని ఎవరు వదలక మేము తిరిగి వచ్చేస్తాం స్వామి ఆశ్రమంకి నువ్వేం పని చేస్తున్నావు నేను ఆర్మీ రిటైర్ స్వామి అచ్చా అంటే దేశ సేవ కోసం నువ్వు బాధపడినావు అవును స్వామి రిటైర్డ్ అయినావు అవును స్వామి హిందువే అవును స్వామి నీకు నీ కారు వదలలేదు వదలలేదు స్వామి నిజమేనా చాలా రిక్వెస్ట్ కూడా చేశాను
సర్వధర్మ గురువుల పేర్లు చెప్పాను, అయినా కూడా వదలలేదు స్వామి. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగనైనా. ఇప్పుడు నువ్వు తింటా ఉన్నావు అది అన్నపూర్ణేశ్వరి ప్రసాదం కదా, అన్నపూర్ణేశ్వరికి చెప్పు నీ గోడు తగినటువంటిది అర్థమైన దొంగ స్వాములను, దొంగ అధికారులను, అర్థమైన దొంగ మనుషులను ఆయమ్మే తీర్చిదిద్దుకుంటుంది. కాలభైరవుడు అన్నిటికీ సాక్షిగా ఉంటాడు కదా. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగ. ఏమరా మీ గురువులు చెప్పింది కరెక్టేనా? కరెక్ట్ అండి. ఏ గురువులు? ఇద్దరు గురువులు. ఆ గురువుల పేర్లు చెప్పు. పోల్రెడ్డి గురువు గారు, సుధాకర్ స్వామి గురువు గారు. అవునా? ఆ కారు తెచ్చింది డ్రైవర్ నువ్వేనా? అవును, నేను. నువ్వు ఓనర్వి, డ్రైవర్ కాదులే, చదువుకుంటున్నావు, ఎడ్యుకేటెడ్వి. హిందూ ధర్మాన్ని గురించి మనం బాధ పెట్టకూడదని చెప్పి మీరే సర్దుకున్నారు, అంతేనా? అరే నేను ఇంటర్వ్యూ చేశాను, ఎవడన్నా మైక్ ఎత్తుకొచ్చి నువ్వేం స్వామి నీ దేశ ఆశ్రమం అధికారులు న్యాయాన్ని గురించి అర్థమని ఎవడైనా ఛానల్ తోకపీకుడు గాళ్ళు ఎన్ని ఛానళ్ళు ఉన్నాయంటే కొన్ని లక్షల ఛానళ్ళు ఉన్నాయి. నేను చూశాను ప్రయాగరాజులో. ప్రతిదాన్ని అర్థం చేసుకుంటా. 50 కిలోమీటర్లు తిరిగి నా కాళ్ళు పుండ్లు పోయినాయి, పూచిపోయినాయిరా. 50 కిలోమీటర్లు చుట్టి దిక్కులేని అనరాదు కానీ, అంటే ప్రతి ఒక్కడు కూడా తపస్సు చేసేదానికి వస్తారా. తపస్సులకు మాత్రం వదలరా, సిద్ధులకు సిద్ధ పురుషులకు మాత్రం వదలరా. అందరినీ బీడుని పిలిపించేస్తారా. నమ్మకం లేని వాళ్ళు ఏదో ఒక తరహా సాధించుకుని ఒక తర ఎత్తుకుని పోవాలనే వాళ్ళంతా కూడా మౌని అమావాస్య అలహాబాద్ త్రివేణి సంఘంలో భోంచేయాలని చెప్పి వచ్చేస్తారా? తప్పు నాయన. చూడు, భక్తి వేరు, వ్యాపారం వేరు, వ్యవహారం వేరు. భక్తిని వ్యాపారాన్ని ఒకటి కలపకుండా చేసేటువంటి అధికారులకు అర్థమైన ఆశీర్వాదాలు. అట్లా చేసేటువంటి స్వాములు, అఖాడాలకు, నాగసాధువులకు, జగద్గురువులకు, పీఠాధిపతులు కూడా అనేక కోట్ల నమస్కారాలు. ఇందులో ఆవును కాపాడు, గోవును కాపాడు, ధర్మాన్ని కాపాడు, శాంతిని కాపాడు, జనాన్ని చేర్చేదెచ్చు కాదురా. ఆ జనాలకు ఆగుహోగులు చూసుకునేటువంటి వాళ్ళు గురువులు, అధికారులు, భక్తులు. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగ. నా కడుపు పంటను మీకు తెలుపుతా ఉండేది ఎందుకంటే న్యాయమే తప్ప, ధర్మమే తప్ప గవర్నమెంట్ను తిట్టడమో, అధికారులను తిట్టడమో, అబద్ధం చెప్పడమో కాదురా. కళ్ళు దాగిన కోతి మాదిరి ఎగరడం అంతకన్నా కానే కాదు. ధర్మంగా చెప్తాను, నా కోపం లేదు, కొట్లాట కాదు. అందరూ కూడా పెద్ద మనుషులు, సౌహార్ద హృదయంతో స్వామీజీలు, మఠాధిపతులు, అఖాడా నాయకులు, నాగసాధువులు, అఘోరాలు, బాబాలు అందరూ కలిసికట్టుగా ఆలోచించేది. ఇది ఇక్కడికి అయిపోతుంది కాదు, ఇంకా ఒక నెలలాండ్లు ఉంది. అంటే ఈ రోజు నుంచి ఇది మాఘమాసం, అంటే మాఘ స్నానాలని అర్థమైన మాఘ కుంభం కూడా నడుస్తుంది. అందరూ వచ్చి మేము అక్కడ మూతి ముడ్డి కడుక్కోవాలనేది కాదు నాయనా. బీడు జనాలు తగ్గండా, అంటే ఇంట్లో ఒకడొచ్చి ఆశీర్వాదం తీసుకుపోండా, భక్తి ఉండేవాడు రాండా. వ్యాపారానికి, వ్యవహారానికి ఏదో వశీకరణలకు రావతండనైనా దయచేసి, మీకు పుణ్యం ఉంటుంది. భారద్వాజ కుటీరం కాశీ నుంచి ఇది నేను ఈ మాదిరి పెడుతూ ఉంటాను. అంటే ఒక దాంట్లో పొగిడింటాను, ఒక దాంట్లో తెగిడింటాను, కానీ రెండు నిజమే. నేను అందరినీ నేను ఇంటర్వ్యూ చేస్తా. నేను ఒక ఛానల్, నేను ఒక జర్నలిస్ట్, నేను ఒక సోషలిస్ట్, నేను హిందూ, నేను భారతీయుని, నేను వారణాసి మహాశ్మశానంలో ఉంటా. కాబట్టి అందరూ నన్ను నమ్మండిరా. అంటే నేనే దేవుడని కాదు, నేనే సత్యహరిశ్చంద్రుడని కాదు. సత్యహరిశ్చంద్రుడే నిప్పులు పెట్టి కాల్చినటువంటి పీడికలు కాలిపోతుంటే కూడా ఆ శ్మశానంలో కూడా ఒక తర దుడ్డుల కోసం డిమాండ్ చేస్తారు. అర్థమైన అట్లా పండితులు ఉన్నారు, తాగుబోతు స్వామీజీలు ఉంటారు, తిరుగుబోతు స్వామీజీలు ఉంటారు. అందరినీ తిట్టడము, హిందూ ధర్మాన్ని అవమానం చేయడం కాదు. దానికి తగిన అధికారులు, దానికి తగిన సూపర్వైజర్లు, దానికి తగిన మంత్రులు, రాజులు, దానికి తగిన గురువులు ఒకరిలో ఒకరు మాట్లాడుకుని చర్చించుకుందాం. నన్ను కూడా మీలో కలుపుకోండి రా. పెద్దోళ్ళు నాకు చదువు లేదు, ఓనమా లేదు అని చెప్పి నన్ను వదిలిపెట్టద్దండి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగ. మిత్రత్వం, నాకు శత్రుత్వం లేదు. అర్థమైన నిజ గురు తత్వం. గురువులు పిలిచి నన్ను ఆశీర్వదించండి, శిష్యులు పిలిచి నన్ను సహకరించండి, అధికారులు పిలిచి అర్థమైన నాతో ఉండేటువంటి పనులు ఏదైనా ఒక ఏమేం పనులు చేయొచ్చు అని అడగండి. కాశీ ప్లాన్ కానీ, ప్రయాగ ప్లాన్ కానీ, మన భారతదేశంలో ప్లాన్ కానీ చెప్తా. ఫుట్పాత్లు గతి లేవు, ఆవులను కాపాడే దిక్కు లేదు, స్వామీజీ సంతలు కాపాడే దిక్కు లేదు. అర్థమైన ఏం పూజలు చేస్తారు, ఏమి వ్యవహారాలు చేస్తారు. నా కడుపు మంటకు ఈశ్వరుడు కాపాడుగాక, కాలభైరవుడు కాపాడుగాక. జనాలందరూ అనుసరిస్తే మీకు మంచి మాట 4 చెప్తా. ముసలివాణ్ణి, వయసు అయిపోయింది, అర్థమైన బాధలు. ఇప్పుడు చాలామంది, లక్షల మంది కార్లు గంటలు, నా కారు 4 గంటలు పోయేటప్పుడు వచ్చేటప్పుడు 5 గంటలు. ఈ వేళకి నేను 3 స్నానాలు చేసిన. ఇంకా 3 స్నానాలు అక్కడ చేయకుండా నేను మణికర్ణికలో చేయాలని చెప్పి నేను సిద్ధంగా అంటే నేను అనుకున్నా. ఎందుకంటే నా తపోస్థలి మణికర్ణిక మహాశ్మశానం. ఇంకంత దూరం ప్రయాగరాజుకు పోలేని ఎవరికి ఇబ్బంది వద్దని చెప్పి 50 కిలోమీటర్లు వస్తు ప్రపంచమైనటువంటి భూమి మీద ఏ వాహనాలు లేవు. ఏ తోకపీకుడు గాడు కూడా ఏ స్వామీజీకి చేయలేడు. విఐపీలకు మాత్రం చేస్తారు. అడుగులకు మడుగులెత్తేటువంటి విఐపీ పనులు వద్దు.
నానో టెక్నాలజీ ఎవరి దగ్గర లేదు. నమ్మండి. హరహర్ మహాదేవ్ శంభో కాశీ విశ్వనాథ గంగా. అందరూ భక్తి చేస్తే అనుసరించండి. ఎవరికెవరు కొట్లాడేది కాదు పద్ధతి. నువ్వు తక్కువ ఎక్కువ అనేది కాదు పద్ధతి. హరహర్ మహాదేవ్ ఇదా నాయన అంటే ఇష్టమేనా? సంతోషంగా ధర్మ సత్యం చెప్పారు స్వామి. ధర్మమైన మార్గాన్ని నడిపిస్తున్నారు. హరహర్ మహాదేవ్, హరహర్ మహాదేవ్, హరహర్ మహాదేవ్, హర మహాదేవ్, హర మహాదేవ్. అరే ఏమనిపించిందిరా నీ మనసుకు? స్వామి మాట్లాడి నేను మాట్లాడే మాటలు గురువుగా ధర్మం అనిపించింది స్వామి. హరహర్ మహాదేవ్, హరహర్ మహాదేవ్, హరహర్. నీకేమనిపించిందిరా నాయన? అనిపించింది. మీరు యూత్ రా, చదువుకుంటాను. ఏం చదువుకుంటాను? డిగ్రీ సెకండ్ ఇయర్. నువ్వేమరా? డిగ్రీ స్వామి. రైట్. నువ్వేం చదువుకున్నావురా? 9వ తరగతి చదువుతున్నాను. రైట్. నువ్వు చిన్న పిల్లగాడి, నీకేమనిపించిందిరా? అక్షర ధర్మ సత్యంగా అనిపించింది స్వామి. మనం ధర్మాన్ని కాపాడుకోవాలి తప్ప ధర్మాన్ని మనం అంగళ్ళలో పెట్టి అమ్ముకోరాదు. మనం గలాటా చేసేవాళ్ళు కాదు. మనం కొట్లాడేదానికి రాలేదు. పోలీసు వాళ్ళైనా, మినిస్టర్లైనా, స్వామీజీలైనా మనం ఏమరా అడిగేది అర్థమైనా మనకు ఆశీర్వాదం చేయమని, పూజ చేసేదానికి మంచి మార్గాన్ని చూపించమని, మనకు కష్టం వస్తే ధైర్యంగా మనం ఒక సెంటర్ అంటే సేఫ్టీ జగల వదలమని. అర్థమవుతుందా? ఆశ్రమం వారణాసి కోల్వా వినాయక్ కామాచార్యలో 9343797339 నెంబర్ నాది ఫోన్ నెంబర్ ఉంటుంది. అర్థమైనా? నేను చెప్పింది ధర్మంగా ఉంది. దీన్ని గుర్తు పెట్టుకుని అందరూ కూడా ఆలోచించుకొని మీరు మీటింగులు చేసుకునేటప్పుడు అందరూ కలిసికట్టుగా మీటింగులు చేసుకుందాం. హరహర్ మహాదేవ్ శంభో. నన్ను కూడా కలుపుకోండిరా. మహాదేవ 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 శంభో కాశీ విశ్వనాథ్. మహాదేవ శంభో కాశీ दुनिया में कुछ है नहीं, जब तक सभी जब तक माया है बस। कौन कहाँ गया किसी को नहीं पता। शरीर गया कौन कहाँ गया पता नहीं, भूल जाओ। जब तक ये शरीर है तब तक माया है। హరహర్ మహాదేవ్ శంభో కాశీ విశ్వనాథ్. హరహర్ మహాదేవ్ శంభో కాశీ విశ్వనాథ్. హరహర్ మహాదేవ్ శంభో కాశీ విశ్వనాథ్. హరహర్ మహాదేవ్, హరహర్ మహాదేవ్ శంభో కాశీ, హరహర్ మహాదేవ్ శంభో కాశీ విశ్వనాథ్. హరహర్ మహాదేవ్ శంభో కాశీ విశ్వనాథ్. అయోధ్య మధురామయ కాశీ కంచవంతికా పురీ సప్తైతి మోక్షాకి విశ్వేశం మాధవం దొండిం దండపాణించవరు వందే కాశీ గుహాన్ గంగా భవాని మణికందిక 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 గంగా 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 గీతాచ గంగా గాయత్రి గోవింద హృదయస్థిత చతుర్గంగా సమితే పునర్జన్మ గంగా 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 గంగాధరాయ నమః. 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 మణికందిక 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 డాట్ సుధాకర్ స్వామి యూట్యూబ్ ఛానల్ 9343797339 నెంబర్ భిక్షాపత్ర నెంబర్ 9343797339 నెంబర్ భిక్షాపత్ర నెంబర్ మణికందిక డాట్ సుధాకర్ స్వామి యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా ఉపయోగించండి. హరహర్ మహాదేవ్ శంభో కాశీ విశ్వనాథ గంగా చెప్పి ప్రార్థించండి. పరమేశ్వరుని కృపకు పాత్రలు కండి. హరహర్ మహాదేవ్ అవధూత చింతన దత్తాత్రేయ, అవధూత చింతన దత్తాత్రేయ, అవధూత చింతన దత్తాత్రేయ. శరణం శరణం.